అది ఫిబ్రవరి 15, 2013 రష్యాలోని చెల్యాబిన్స్క్ అనే ప్రదేశంలో ఆకాశంలో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమి వైపుకు దూసుకొస్తుంది. ఈ ఆస్ట్రాయిడ్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చేసరికి ఈ గ్రహ శకలం యొక్క వేగానికి, అలాగే అట్మాస్ఫియర్లోని ఫోర్సెస్కి ఈ ఆస్ట్రాయిడ్ భూమి నుండి 30 కిలోమీటర్ల ఎత్తులో ఆకాశంలో పేలిపోయింది. ఈ బ్లాస్ట్ వల్ల వచ్చిన వెలుగు సూర్యకాంతి కంటే ఎక్కువ ప్రకాశంగా ఉంది. చూడటానికి ఇదొక అద్భుతమైన దృశ్యం. బట్ జస్ట్ 90 సెకండ్ల తర్వాత భయంకరం జరిగింది. ఒక్కసారిగా పేలుడు క్రియేట్ చేసిన షాక్ వేవ్స్ బీభత్సం సృష్టించాయి. దగ్గరలో ఉన్న ఇళ్ల కిటికీలు అద్దాలు పగిలిపోయాయి. ఈ షాక్ వేవ్స్ ఏకంగా వేల బిల్డింగ్స్ని ధ్వంసం చేసి పడేశాయి. అంతేకాదు 1500 మంది దాకా గాయపడ్డారు. బట్ ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే, అదే రోజు మరొక ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వెళ్తుందని సైంటిస్టులు ముందే కనిపెట్టారు. అండ్ సైంటిస్ట్ కనిపెట్టినట్టే 16 గంటల తర్వాత అదే సైజున్న డ్యూయెండే అనే మరొక ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వెళ్ళింది. సైంటిస్టులు ఈ ఆస్ట్రాయిడ్ని ముందే కనిపెట్టినా చెల్యాబిన్స్క్ ఆస్ట్రాయిడ్ని మాత్రం కనిపెట్టలేకపోయారు. నిజానికి ఇలా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. అంతరిక్షానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అన్ని ఆస్ట్రాయిడ్స్ని గుర్తించలేము. ప్రతి సంవత్సరం చాలా ఆస్ట్రాయిడ్స్ భూమికి సమీపంగా ప్రయాణిస్తాయి. వీటిలో కొన్ని ఆస్ట్రాయిడ్స్ని దగ్గరికి వచ్చేదాకా కనిపెట్టలేరు. వీటిలో కొన్ని ఎర్త్ అట్మాస్ఫియర్లో కూడా ఎంటర్ అవుతాయి. కొన్ని ఆస్ట్రాయిడ్స్ అయితే అవి భూమి మీద పడిన తర్వాత మాత్రమే సైంటిస్ట్ కనిపెడతారు. నిజం చెప్పాలంటే ఆస్ట్రాయిడ్స్ని కనిపెట్టడంలో మనుషులు ఇంకా చాలా వెనుకబడున్నారు. ఎన్నో ఆధునిక టెలిస్కోప్స్, అంతరిక్షంలో కూడా టెలిస్కోప్స్ ఉన్నప్పటికీ ఆస్ట్రాయిడ్స్ని మనుషులు కనిపెట్టలేకపోతున్నారు. అసలు ఈ గ్రహ శకలాలు ఏంటి? ఇవి ఎలా భూమి మీద పడతాయి? గ్రహ శకలాలు పడినప్పుడు ఎందుకంత విధ్వంసం జరుగుతుంది? భవిష్యత్తులో ఒక అతిపెద్ద గ్రహ శకలం భూమి మీద పడి మానవాళి అంతటిని నాశనం చేసే పరిస్థితి వస్తుందా? ఒకవేళ అలా జరిగితే మనుషులు దానికి ఎలా సిద్ధపడి ఉండాలి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాలు. మన సౌర కుటుంబం పుట్టినప్పుడు మిగిలిపోయిన శిథిలాలే ఈ గ్రహ శకలాలు. ఇవన్నీ సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఈ శకలాలన్నీ సన్ని ఆర్బిట్ చేస్తూ ఉంటాయి. అలా ఆర్బిట్ చేసే సమయంలో ఈ శకలాలు ఒకదానికొకటి ఢీకొని మరికొన్ని చిన్న రాళ్ళుగా తయారవుతాయి. ఇవే మెటియోర్స్. ఇవి చిన్న రకమైన ఆస్ట్రాయిడ్స్. వీటిలో కొన్ని రాళ్ళు దుమ్ముతో కలిసి ఉంటాయి. బట్ మరికొన్ని ఐరన్, నికెల్, కోబాల్ట్ లాంటి హెవీ మెటల్స్ కలిగి ఉంటాయి. ఈ శకలాలు స్పేస్లో ఉన్నప్పుడు వాటిని మెటీరాయిడ్ అంటారు. అవి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు వాటిని మెటియోర్స్ అంటారు. ఈ ఆస్ట్రాయిడ్స్ భూమి మీద పడినప్పుడు వాటిని మెటియోరైట్ అని అంటారు. ప్రతి సంవత్సరం మెటియోర్స్ భూమి మీద పడుతూనే ఉంటాయి. నిజానికి ప్రతిరోజు ఈ ఆస్ట్రాయిడ్స్ నుండి, మెటియోర్స్ నుండి దుమ్ము భూమి మీద పడుతూనే ఉంటుంది. 1 మీటర్ డయామీటర్ ఉన్న మెటియోర్స్ ప్రతి సంవత్సరం వందల్లో, కొన్నిసార్లు వేలల్లో కూడా భూమి మీద పడతాయి. బట్ వీటి వల్ల పెద్దగా నష్టం ఉండదు, ఎందుకంటే ఇవి ఎర్త్ అట్మాస్ఫియర్లోనే కరిగిపోతాయి. ఇక 4 మీటర్ సైజు ఉన్న మెటియోర్స్ భూమి మీద సంవత్సరానికి ఒకసారి పడతాయి. ఇవి కూడా ఎర్త్ అట్మాస్ఫియర్లోనే కరిగిపోతాయి, కాలిపోతాయి. ఇక 20 మీటర్ల డయామీటర్ సైజు ఉన్న ఆస్ట్రాయిడ్స్ ఒక శతాబ్దానికి ఒకసారి భూమి మీద పడతాయి. ఇవి కూడా అట్మాస్ఫియర్లోనే పేలిపోతాయి, కానీ ఇందాక చెప్పినట్లు తీవ్రమైన షాక్ వేవ్స్ క్రియేట్ చేస్తాయి. 2013లో చెల్యాబిన్స్క్లో పడిన ఆస్ట్రాయిడ్ యొక్క సైజు ఇదే. ఇక 40 నుండి 50 మీటర్ల సైజున్న ఆస్ట్రాయిడ్స్ అయితే ఒక ప్రాంతం మొత్తాన్ని నాశనం చేయగలవు. ఇవి 1000 ఏళ్ళకు ఒకసారి పడతాయి. ఇవి అట్మాస్ఫియర్ దాటి నేలను తాకుతాయి. ఇక ఇంతకంటే పెద్ద ఆస్ట్రాయిడ్స్ కూడా ఉంటాయి. 1 కిలోమీటర్ డయామీటర్ సైజున్న ఆస్ట్రాయిడ్స్ భూమి మీద తీవ్ర విధ్వంసం సృష్టిస్తాయి. ఈ యొక్క ఆస్ట్రాయిడ్ యొక్క ప్రభావం హిరోషిమాలో పేలిన అనుభవం కంటే 13 లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇవి కొన్ని లక్షల సంవత్సరాలకు ఒకసారి భూమి మీద పడతాయి. ఇక ఇంతకంటే పెద్ద ఆస్ట్రాయిడ్స్ కూడా ఉన్నాయి, కానీ అవైతే ఏకంగా 10 కిలోమీటర్ల సైజు ఉంటాయి. ఇవి భూమి మీద పడితే భూమి మీద ఉన్న ప్రాణులన్నీ నాశనం అయిపోతాయి. అంత ప్రమాదకరం ఈ ఆస్ట్రాయిడ్స్. మన భూమి యొక్క డయామీటర్ 12,756 కిలోమీటర్లు. అలాంటప్పుడు కేవలం 10 కిలోమీటర్ల డయామీటర్ ఉన్న గ్రహ శకలం భూమి మీద ఉన్న వాటిని ఎలా నాశనం చేస్తుంది అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. దానికి కారణం వేగం. ఈ గ్రహ శకలాలు సెకండ్కి 11 నుండి 70 కిలోమీటర్ల వేగంలో భూమి మీద పడతాయి. అందుకే అంత ప్రభావం ఉంటుంది. అసలు ఈ శకలాలు భూమి మీదకి ఎక్కడి నుండి పడతాయి అనే విషయానికి వస్తే, సోలార్ సిస్టంలోని చాలా ఆస్ట్రాయిడ్స్ మార్స్, జూపిటర్ మధ్యలో ఉన్న మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో వాటి కక్షలలో స్థిరంగా ఆర్బిటింగ్ చేస్తాయి. బట్ వీటిలో కొన్ని కక్షలు భూమికి దగ్గరగా ఉంటాయి. దీంతో ఈ కక్షలలోని ఆస్ట్రాయిడ్స్ భూమికి సమీపంలో ఆర్బిటింగ్ చేస్తూ ఉంటాయి. వీటినే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అంటారు. బట్ వీటిని కనిపెట్టడం అంత ఈజీ కాదు. భూమికి దగ్గరలో ఉన్న వీటిని కనిపెట్టడం చాలా కష్టం. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువ శాతం ఆస్ట్రాయిడ్స్ అన్ని గ్రౌండ్ శాటిలైట్స్ ద్వారానే కనిపెడతారు. ఇవి రకరకాల ఆకారాల్లో ఉంటాయి. దీంతో వీటి మీద పడిన కాంతిలో కేవలం 15% కాంతిని మాత్రమే ఇవి రిఫ్లెక్ట్ చేస్తాయి. దీంతో పూర్తిగా సూర్యకాంతి వాటి మీద పడినప్పుడు మాత్రమే గ్రహ శకలాలు కనిపిస్తాయి.
అందుకే 1 కిలోమీటర్ కంటే తక్కువ డయామీటర్ ఉన్న నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్లో 20% మాత్రమే మనుషులు గుర్తించారు. మిగతా 80% నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ ఇంకా గుర్తించబడలేదు. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ డయామీటర్ ఉన్న ఆస్ట్రాయిడ్స్ విషయానికి వస్తే వీటిలో 90% శకలాలను ఆల్రెడీ కనిపెట్టారు. బట్ అంతకంటే తక్కువ ఉన్న సైజ్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ దాదాపు 25,000 దాకా భూమికి దగ్గరలో ఉన్నాయి. వీటిలో చెల్యబిన్స్క్ అంతటివి, అంతకంటే పెద్దవైన ప్రమాదకరమైన శకలాలు కూడా ఉండొచ్చు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఆపోజిట్ సైడ్లో ఉన్న శకలాలు కూడా భూమి వైపు వస్తాయి. ముఖ్యంగా ఇవి సూర్యుడి నుండి వచ్చేటప్పుడు వాటిని కనిపెట్టలేం. సరిగ్గా చెల్యాబిన్స్క్లో కూడా ఇదే జరిగింది. ఈ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ కనిపెట్టడం ఒక ఎత్తు అయితే అవి ప్రయాణిస్తున్న కక్షను కనిపెట్టడం మరొక పెద్ద పని. దీంతో నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ని కనిపెడితే సరిపోదు, అవి ప్రయాణించే దారిలో భూమి ఉందా లేదా అనేది కనిపెట్టాలి. ఈ దారిని కనిపెట్టాలంటే కొన్ని సంవత్సరాల పరిశోధన కావాలి. బట్ అలా అని అది ప్రయాణిస్తున్న దారిలోనే ఎప్పటికీ ప్రయాణిస్తాయి అని కూడా చెప్పలేం. ఎందుకంటే సౌర కుటుంబంలో ప్రతి గ్రహానికి ఎంతో కొంత గ్రావిటీ అనేది ఉంటుంది. దీంతో ఈ గ్రావిటీ ఈ ఆస్ట్రాయిడ్స్ని పుల్ చేస్తుంది. దీనివల్ల ఈ గ్రహ శకలం దిశ కొద్దిగా మారుతుంది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ప్రయాణిస్తున్న కక్షలు కూడా పూర్తిగా మారే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు కనిపిస్తున్న ఆస్ట్రాయిడ్ 100 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. మానవులకు ప్రస్తుతం ఉన్న సాంకేతికత అయితే మనం ఆస్ట్రాయిడ్స్ యొక్క పొజిషన్ని రాబోయే 100 సంవత్సరాలకు మాత్రమే కనిపెట్టగలం. 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో మనం కనిపెట్టలేం. దీంతో నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ కనిపెట్టడంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. 50 మీటర్ల డయామీటర్ ఉన్న ఆస్ట్రాయిడ్స్ ఇందాక చెప్పినట్లు 1000 ఏళ్లకు ఒకసారి భూమి మీద పడే అవకాశం ఉంది. ఇవి కూడా తీవ్ర విధ్వంసం సృష్టించగలవు. సుమారు 50,000 ఏళ్ల క్రితం ఇలాంటిది ఒక గ్రహ శకలం భూమి మీద పడింది. దానికి ఆనవాలే అరిజోనాలోని బెరింజర్ క్రాటర్. డానియల్ బెరింజర్ అనే మైనింగ్ ఇంజనీర్ మొదటిసారి ఈ క్రేటర్ మెటీరియరైట్ ఇంపాక్ట్ వల్ల ఏర్పడి ఉండొచ్చు అని అంచనా వేశాడు. 1950 వరకు ఈ క్రేటర్ వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఏర్పడింది అనుకున్నారు. బట్ ఈ ప్రదేశం మెటీరియరైట్ ఇంపాక్ట్ వల్ల ఇలా అయిందని బెరింజర్ గ్రహించాడు. దీంతో 1903లో బెరింజర్ ఆ మెటీరియరైట్ని కనిపెట్టడానికి తవ్వకాలు మొదలుపెట్టాడు. బట్ ఎంత తవ్వినా ఏమీ దొరకలేదు. ఒకవేళ ఈ శకలం డయాగ్నల్గా భూమిని తాకిందా అని ఆ రకంగా కూడా తవ్వి చూశారు. బట్ అలా చేసినా ఎలాంటి లాభం లేదు. గ్రహ శకలం యొక్క ఎలాంటి ఆనవాళ్ళు కనిపించలేదు. నిజానికి ఇది మెటీరియరైట్ ఇంపాక్ట్ వల్ల ఏర్పడిన ప్రదేశమే. మరి ఇక్కడ పడిన శకలం యొక్క ఆనవాళ్ళు ఏమై ఉండొచ్చు అనే ప్రశ్నకు సమాధానం వేపర్. ఈ ఆస్ట్రాయిడ్ యొక్క వేగం సెకండ్కి 13 కిలోమీటర్లు ఉండొచ్చని అంచనా వేశారు. అంటే గంటకి 46,800 కిలోమీటర్లు. ఈ మెటీరియరైట్ యొక్క బరువు సుమారు 3 లక్షల టన్నులు ఉండొచ్చు. అంత బరువున్న ఈ వస్తువు అంత వేగంగా భూమిని తాకినప్పుడు సైంటిస్టుల అంచనా ప్రకారం 10 to 15 మెగా టీఎన్టీస్ ఎనర్జీ రిలీజ్ అయి ఉండొచ్చు. అంటే హిరోషిమా అటామిక్ బాంబ్ కంటే 600 రెట్లు ఎక్కువ. ఇంత అధికంగా ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు వచ్చే హీట్కి దగ్గరలో ఉన్న ప్రతిదీ కరిగిపోతుంది. సరిగ్గా ఈ గ్రహ శకలానికి కూడా అదే అయి ఉండొచ్చు. పేలుడు వల్ల ఏర్పడిన హీట్ ఇంత పెద్ద గుంటని ఏర్పాటు చేసింది. అంతేకాదు ఈ హీట్ దెబ్బకి ఆల్మోస్ట్ మెటీరియరైట్ అంతా కరిగిపోయి వేపర్గా మారిపోతుంది. అందుకే ఈ ప్రదేశంలో ఏమీ దొరకలేదు. బట్ 1911లో ఇది ఒక మెటీరియరైట్ ఇంపాక్ట్ అని నిరూపిస్తూ మెటీరియరైట్ యొక్క చిన్న భాగం దొరికింది. కేవలం ఇలాంటి చిన్న చిన్న భాగాలు మాత్రమే మిగులుతాయి. మిగిలిన గ్రహ శకలాలన్నీ పూర్తిగా కరిగి ఆవిరైపోతాయి. ఈ యొక్క మెటీరియరైట్ స్ట్రైక్ హిరోషిమా అటామిక్ బాంబ్ కంటే 600 రెట్లు ఎక్కువ విధ్వంసం సృష్టించి ఉండొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే గ్రహ శకలం భూమిని తాకితే అణుబాంబు పేలిన దాంతో సమానం. దీనివల్ల ఏర్పడే షాక్ వేవ్స్ వేల కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తాయి. ఒకవేళ 10 కిలోమీటర్ల సైజు ఉన్న ఆస్ట్రాయిడ్ భూమి మీద పడితే భూమి మీద ఉన్న ప్రాణులన్నీ అంతమైపోతాయి. ఈ సైజు ఉన్న ఆస్ట్రాయిడ్ భూమి మీద అధిక వేగంతో పడితే ఒక్కసారిగా ఆ ఇంపాక్ట్కి భూమి మొత్తం అన్ని చోట్ల అణుబాంబులు పేలినంత విధ్వంసం జరుగుతుంది. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని తాకగానే ఒక్కసారిగా ఈ ఆస్ట్రాయిడ్ యొక్క ముక్కలు వేగంగా తిరిగి ఆకాశంలోకి వెళ్ళి భూమి అంతా వ్యాపిస్తాయి. ఈ స్ట్రైక్ వల్ల ఎర్త్ అట్మాస్ఫియర్లో తీవ్రమైన హీట్ కూడా ఏర్పడుతుంది. అలాగే ఈ రాళ్ల శకలాలు ఆకాశం నుండి అగ్నిగోళాలుగా కింద పడతాయి. ఆ వేడికి ఉన్న జంతువులు, చెట్లు మొత్తం అక్కడికక్కడే కరిగిపోతాయి. ఆస్ట్రాయిడ్ భూమి యొక్క ఒక పక్కన పడినా భూమి అంతా ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంత భయంకరమైన ఇంపాక్ట్ ఈ ఆస్ట్రాయిడ్ సృష్టించగలదు. బట్ ఇంత పెద్ద ఆస్ట్రాయిడ్స్ చాలా అరుదుగా భూమి మీద పడతాయి. ఇవి 10 కోట్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భూమి మీద పడతాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంత పెద్ద గ్రహ శకలం భూమి మీద పడి మరొకసారి జీవులన్నింటినీ నాశనం చేయడం అసాధ్యం. అయినప్పటికీ భూమికి ప్రమాదకరంగా ఉన్న చాలా చిన్న మెటియార్స్ ఇంకా గుర్తించబడకుండా ఉన్నాయి. ఇవి కూడా ఎంతో కొంత నష్టం కలుగజేయగలవు. ఇలాంటి ఒక గ్రహ శకలం భూమి వైపుకు వస్తే మనుషులు ఏం చేయగలరు అనే విషయానికి వస్తే
దాని గురించి శాస్త్రవేత్తలు ఎంతో పరిశోధనలు చేస్తున్నారు. దీని గురించి ఎన్నో పరిశోధనలు చేసినా ఎక్కువ శాతం శాస్త్రవేత్తలు నమ్మేది యాస్ట్రాయిడ్స్‌ని ఏమీ చేయలేం, ఆపలేం. ఎందుకంటే అంతరిక్షంలో వీటి డైరెక్షన్‌ని చేంజ్ చేయటం లేదా చేయటం చాలా కష్టం. ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే అసాధ్యమే అని చెప్పాలి. అయినప్పటికీ దీని గురించి ఎన్నో పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బట్ దానికోసం ముందు ఉన్న యాస్ట్రాయిడ్స్ అన్నిటిని కనిపెట్టాలి. అప్పుడే వాటిని ఆపగలం. దీంతో భవిష్యత్తులో అన్ని నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్‌ని గుర్తించాలని సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే యాస్ట్రాయిడ్స్ నుండి భూమికి ఉన్న ముప్పు తప్పుతుంది. బట్ అలా అని ఇదంత ఈజీ విషయం కాదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.